వెల్కమ్ బ్యాక్. టీటీడీకి తీరని ద్రోహం చంద్రబాబు చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 3,000 కోట్ల భూమిని ఓబెరాయ్ హోటల్కు ఇచ్చి వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టారని చెప్పారు. అలిపిరి రోడ్డులో టూరిజం భూమి తీసుకుని దానికి బదులుగా టీటీడీ భూమి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఓబెరాయ్ హోటల్ కోసం అత్యంత విలువైన భూమిని బదిలీ చేశారు. హోటల్కు ఆ స్థలం ఇవ్వడమే కాకుండా లీజు కూడా మాఫీ చేశారు. 3,000 కోట్ల విలువైన భూమిని చంద్రబాబు దోచిపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించేటువంటి విశ్వక్సేనుడిలాగా మాట్లాడుతూ మేమంతా కొండ మీద అరాచకమేమే చేసినాము అని మా మీద అభాండాలు వేస్తూ ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. అంతా ఇంత ద్రోహం చేయటం కాదది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఓబెరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్లు టూరిజం వాళ్లు ఓబెరాయ్ హోటల్కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగులో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేశారు. రోజు నీతులు చెప్తూ తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించేటువంటి విశ్వక్సేనుడిలాగా మాట్లాడుతూ మేమంతా కొండ మీద అరాచకమేమే చేసినాము అని మా మీద పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చించే పరిస్థితే లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆవేదన చెందారు. మహాత్మా గాంధీ ఉన్నప్పుడు పుట్టని వాళ్ళు ఆయన మీద నెహ్రూ మీద మాట్లాడుతున్నారని అన్నారు. 1930లోనే ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టిన మోదీ అమిత్ షాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ అమిత్ షాలు నెహ్రూ గాంధీని టార్గెట్ చేస్తూ రాజకీయాల్లో వీళ్ల పేర్లు వినబడకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేస్తారనే ఉద్దేశంతో 3 సార్లు మోదీకి అవకాశం ఇస్తే నెహ్రూ గాంధీని టార్గెట్ చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకైనా మీరు అధికారం ఇచ్చిందని అన్నారు. దేశ ప్రజల ఆలోచనలు చేయాలని కోరారు. మహాత్మా గాంధీ గారి గురించి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గురించి టార్గెట్ చేస్తూ వాళ్ళు నేను చాలా సందర్భాలు చెప్పిన ఈ మహాత్మా గాంధీ గారిని జవహర్లాల్ నెహ్రూ గారిని రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని ఈ దేశ రాజకీయాల్లో వీళ్ళ పేర్లు వినబడద్దు అని ఒక కుట్ర బీజేపీ టార్గెట్ గా పనిచేస్తుంది. వీళ్ళు టార్గెట్ గా పనిచేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం అండి, ఇది ఎంత దుర్మార్గం అండి, ఇది ఎంత నీచమైన పరిపాలన అండి. ఇది మీకు ప్రజలు బీజేపీ మాటలు విని 3 సార్లు మీకు అవకాశం ఎందుకు ఇచ్చిరండి? మీరు ప్రజా సమస్యల మీద ప్రజల సమస్యలను తీర్చండి, వాళ్ళ కోరికలు నెరవేర్చండి. మీ పరిపాలన ద్వారానే మీకు 3 సార్లు అవకాశం ఇస్తే మీరు ఏం పని చేస్తున్నారండి? ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ పార్టీ గవర్నమెంట్ మీరు మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, మరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మీరు పనిచేస్తున్నారు. అంటే మీ పాలన దేశ ప్రజలు మీకు ఇచ్చింది వీళ్ళని టార్గెట్ చేయడానికే. దేశ ప్రజలు కూడా ఆలోచన చెయ్యండి అని నేను మన కాంగ్రెస్ మీడియా ద్వారా కోరుతున్నా. ఆలోచన చెయ్యండి. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ వయస్సు ఎన్నో త్యాగం చేసిరండి వాళ్ళు. మహాత్మా గాంధీ